అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను. ముందు రోజు ఈవినింగ్ కోసాను కదండి పువ్వులు, అన్నీ వైట్ కలర్స్ ఉన్నాయండి అన్నాను కదా. ఇంకోండి ఆ పువ్వులతోనే పూజ చేసుకున్నాను. మా స్వీటీ చూసారు ఎలా పడుకుందో. ఇంకా దాని ఇష్టం. ఇప్పుడు ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా దానికి ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటుంది మా స్వీట్. ఇంక సరే అని దానికి బొట్టు పెట్టేసి వంటగదిలో కొంచెం పని ఉంటే చేస్తున్నాను. టిఫిన్ తిన్నవి ఉంటే అవి కొంచెం కడిగేస్తున్నానండి. రైస్ కూడా పెట్టాను అప్పటికి. కొంచెం రైస్ అది నేను వంట ఎలాగ లేట్గా చేస్తాను కాబట్టి ఇంకా వంట చేసేటప్పుడే కొంచెం గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేస్తున్నాను. ఎక్కువ ఉండవలే అండి, టిఫిన్ చేసినవే కదా. ఇంకా హాట్ బాక్స్ ఇవన్నీ కొంచెం ముందు రోజు క్లీన్ చేసి పెట్టినవి అవి ఉంటే అవి కొంచెం క్లాత్తో తుడిచేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను అనమాట అండి. అసలే ఉన్నదే చిన్న చోటు. ఆ చిన్న చోటులో కూడా ఇంకా అన్ని సామాన్లు ఉంటే ఇంకా ఇదిగా ఉంటుంది కదండి. అందుకే ఇంకెప్పుడు ఇవే ఎక్కడే అక్కడ పెట్టేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్వీటీ చూసారా, వంటగదిలో పని అయిపోయింది. మా స్వీటీ ఏం చేస్తుందని చూస్తే పడుకొని చూస్తుందన్నమాట అండి. అది సరే అని ఇంకా రైస్ ఒకటే కదా, అది నెమ్మదిగా అవుతుందిలే అండి. ఇంక మళ్ళీ మా స్వీటీ చూసారు అక్కడి నుంచి అక్కడికి వచ్చి పడుకుంది. ఇంకా దాని ఇష్టం. ఇంకా ఒక్క చోట కుదురంటూ ఉండదండి. అక్కడ ఇక్కడ దాని ఇష్టం నచ్చిన చోటలా పడుకుంటుంది. ఆ రైస్ బ్యాగ్ తీసిమని అడుగుతుందండి. అసలు దానికి అక్కడ ఇబ్బందిగా ఉందంట తిరగడానికి. అది తీసిమని గంటేస్తుంది. లేదులే తర్వాత తెస్తానని చెప్తున్నాను, కానీ తీసేయాలండి. దానికి కూడా పాపం తిరగడానికి ఇబ్బందిగా ఉంది. అసలే ప్లేస్ తక్కువ. అది చూసారు ఎలా చూస్తుందో. ఇంకా దానికి రైస్ పెట్టేసానండి. అన్నం అది తినిపించను అని అడిగితే అదే తింటానంది. ఇంక సర్లే తింటానన్నప్పుడు పెట్టేయడం మంచిది కదా, అందుకే పెట్టేస్తున్నాను. పెట్టేసాను, తినేస్తుంది, తింటుంది కూడాను. ఒకవేళ తినలేదనుకోండి నేనే తినిపించేస్తా. మా స్వీటీతో నాకు ఇబ్బంది కూడా అనిపించదు. ఇంక ఈవినింగ్ అయిపోయిందిలేండి. మేము భోజనాలు అవి చేసేసి రెస్ట్ తీసుకునేసరికి మళ్ళీ లేచేసరికి 5 అయిపోయింది. ఇంక సరే పైకి వచ్చి మోటార్ అది వేసేసి బట్టలు అయిన తీసి పక్కన పెట్టాను. ఇంకోటి కొబ్బరి మొక్కలు అవి పంపించాలి. మళ్ళీ ఆ బట్టలన్నీ మోటార్ అది నిండిపోయింది కదండి, ఆఫ్ చేసి మళ్ళీ ఇంకా లోపలికి వచ్చాను. బట్టలు అవన్నీ ఇంట్లో వేసేసాను. ఇంకా పైన మొక్కల్లో పని ఉందన్నాను కదండి, కొంచెం గడ్డి అటువంటివి ఉంటాయి, అన్నీ తీసేస్తున్నానండి. తీసేసి చూసారు ఎంత వచ్చిందండి. అంత మొత్తం తీసేసేసరికి అంత వచ్చింది. ఇంకా ఉంది, సగం అయింది. ఉన్న సగం కూడా పూర్తి చేస్తుంది అనమాట అండి. ఇంకా మొత్తం క్లీన్ చేసి ఇంకోండి స్టాండ్ కూడాను శుభ్రం కడిగేసాను. ఈ కొబ్బరి మొక్కలు అవి పెడుతున్నాను కదండి, కొంచెం జిడిజిడిగా ఉంది. దీని మీద ఏదైనా క్లాత్ అరేంజ్ చేయాలండి పాడవకుండా ఉండడానికి. ఎండ ఒకటి కదా. ఇంక సోఫా మీద కూడా బెడ్షీట్ వేసేసాను కూర్చోడానికి, లేకపోతే కలర్ అది పోతుందండి. మొక్కలకి మందు వేస్తున్నానండి ఎప్పుడు. కొంచెం కూరగాయలది వేస్ట్ ఉంటాయి కదండి, వేస్ట్ది అవన్నీ వేసిద్దని. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇక్కడ చాలా చీమలు ఎక్కువ పెట్టేస్తున్నాయండి మొక్కల్లోని. ఆ మొక్కలకి ఏది వేసినా సరే చీమలు పెట్టేసి మొత్తం పాడు చేసేస్తున్నాయి. అందుకని ఇంకా అవి వేయకుండా ఇంక మందు వేసేస్తున్నానండి మొక్కలకి. కొంచెం ఈ మధ్యన పాడైనవి కూడా, పువ్వులు సరిగ్గా పూయట్లేదు. ఇంక అందుకే మందు వేస్తే కొంచెం మళ్ళీ ఎండలు ఎక్కువైనాయి అనుకోండి వేయడానికి ఉండదు, పాడైపోతాయి మళ్ళీ. అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను. మళ్ళీ మధ్యలో ఏమైనా వర్షాలు పడితే ఒక్కొక్కసారి పడుతుంది కదండి వర్షాలు, అవి ఆ టైంలో వేస్తాను. ఇంక అప్పటి వరకు ఏం వేయను. కానీ కనకాంబరాలు చూసారా, కనకాంబరాలు కొయ్యాలండి. ఆ వెన్నెల అదేంటి విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేయాలి. ఇంకా అన్నిటికీ ఒక్కొక్క మొక్కకి అన్నిటికీ వేస్తానండి. కాకపోతే గోరింట మొక్కకు ఒక్కటిని, తులసమ్మకి మాత్రం వేయనండి, తమలపాకుకి. ఈ 3 మొక్కలకి తప్ప ఉన్న అన్ని మొక్కలకి వేసేస్తాను మందు. నాకు భయం అండి, ఎందుకంటే నాకు ఆ 3 చాలా ఇష్టమైన మొక్కలు. గోరింట కంటే చాలా ఇష్టం. మళ్ళీ అదేమైనా పాడైపోయింది అనుకోండి చాలా బాధపడతాను నేను. అందుకనే గోరింట మొక్కకు మాత్రం అసలు వేయనండి. ఒకసారి వేస్తే అలాగే పాడైపోయింది మొక్క. అప్పటి నుంచి మళ్ళీ చాన్నాళ్ళ వరకు కూడా నాకు మొక్క ఎక్కడ ఇది అవ్వలేదు. మళ్ళీ వచ్చిన మొక్కలు మళ్ళీ మందు వేసి పాడు చేయడం ఎందుకండి, అందుకే వేయలేదు. ఇంకా ఇది చెన్నై మొక్క చూసారా, మట్టి వేసాను. ఇంకా దాంట్లోనే మందు వేసాను. తులసమ్మ, కృష్ణ తులసి మాత్రం చాలా ఉంటుంది. చాలా మొక్కలు ఉన్నాయండి. కుండీలు ఉంటే బాగున్నాయండి, చక్కగా అన్నిట్లో వేసేసిద్దండి. అందులో నాకు తులసి వనం పెంచుకోవాలంటే చాలా ఇష్టం. ఎక్కువ తులసమ్మలు పెట్టుకొని రోజు డైలీ తులసమ్మతో పూజ చేసుకోవాలని ఉంటుంది. కానీ కుండీలు మట్టి లేక వేయటానికి అవ్వట్లేదండి. అవి వచ్చిన వాటిని మొక్కలను అలా వదిలేయాల్సి వస్తుంది. ఈ మొక్క చూసారా, మొత్తం ఆకులన్నీ పాడైపోయినాయి, అదే మొత్తం రాలిపోయినాయి. మొత్తం ఒట్టి ఖాళీ మొక్క మాత్రం ఉంది. చిగురు వస్తున్నాయండి. ఇంక సరే చిగురు వస్తుంది కదా, కొంచెం ఇప్పుడు వేస్తే తొందరగా నాటుకుంటుందని. అదిగోండి చూసారా, మొత్తం ఆకులన్నీ ఊడిపోయి. అందుకే అన్నిటికీ మందు వేసేస్తున్నాను. ఇంకా అక్కడ అయితే అండి చక్కగా
కొన్ని రోజులకి వేసేదాన్ని. ఇక్కడ ముందు అది డబ్బా పట్టుకొద్దాం పైకి అనుకుంటాను, మర్చిపోతాను. ఇంకా అలాగా అశ్రద్ధ అయిపోతుంది. మళ్ళీ పైకి రాలేక ఇంకా అలా వదిలేస్తున్నాను. ఇంకెలా కదని ఏదేమైనా సరే వేసేయాలని ఇంక మొక్కలకి ఇంక మందు వేయడం స్టార్ట్ చేశాను. అందులో ఎప్పుడైనా 5కి వచ్చానండి పైకి. పైకి వచ్చి కొంచెం మోటార్ దాన్ చేసి మళ్ళీ బట్టలన్నీ తీసి మళ్ళీ కింద వేసి కింద పెట్టేసి మళ్ళీ పైకి వచ్చాను. పైకి వచ్చి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసానండి. ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేస్తే మొత్తం తడిగా అయిపోద్ది కదండి, అందుకు వేయలేదు. మొక్కల పని అయిపోయిన తర్వాత అప్పుడు మొక్కలకు వాటర్ వేస్తున్నాను. మందు వేసి అప్పుడు వాటర్ అది వేస్తున్నాను. పైన లైట్ ఉంది కానీ వేయడం మర్చిపోయానండి, పైన వేయలేదు. మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడికి 3 సార్లు తిరిగినట్టున్నాను పైకి కిందకి. మళ్ళీ వెళ్ళలేక ఇంకా సెల్కి ఎలాగ లైట్ ఉంటుంది కదండి, ఇంకా అది ఆన్ చేసేసి ఇంకా అలా పని చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ కిందకి వెళ్ళలేక మొక్కల్లోని వాటర్ కూడా వేయటం కూడా అయిపోయింది. ఇది నల్లేరు నడక చూసారా, దానికి ఆ స్తంభానికి ఎక్కిద్దామని అక్కడ పెట్టాను కానీ అది పైకి వెళ్ళట్లేదు. ఇంకా మొత్తం చెత్త అంతా తీస్తే అంత వచ్చింది. అది మళ్ళీ కింద పట్టుకెళ్ళి పడేయాలి. చూసారా చీకటిగా ఉంది కానీ చాలా నీట్గా చేశాను. చూసారా, నాకైతే చాలా నచ్చింది. మొత్తం క్లీన్ చేసేసాను కదా. ఇంకా మెట్లు ఒకటి ఉన్నాయండి, ఇవి కూడా తుడిచేస్తే ఇంకా ఈ పైన పని అయిపోయినట్టండి. ఒకసారి మళ్ళీ మెట్లు అవన్నీ కడిగేయాలి శుభ్రంగాను. కడిగేస్తానులేండి. కడిగేసి పెయింటింగ్ వైట్ కలర్ పెయింటింగ్ తెప్పించి చక్కగా ముగ్గులు వేయాలండి. అప్పుడు బాగుంటుంది కూడా చాలాను. ఇంకా వేయడానికి తెప్పిస్తాను. కొంచెం పెయింటింగ్ పని కూడా ఉండిపోయిందిలేండి. బయట బోర్డు కొద్దిగా వేయాలి. ఇంకోండి దీనికేమో వైట్ పెయింటింగ్ వేయాలి. ఇంకా మెట్లు అయితే తుడిచేస్తున్నాను. కానీ వేస్తే చక్కగా నీట్గా ఉంటుందని చూడడానికి కూడా చాలా బాగుంటుంది కూడాను. ఇంకా మొత్తం తుడిచేసి ఇంకా చెత్త కూడా పడేసానులేండి. పడేసి ఇంకా కవర్ ఉంది కదండి, అది తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ చెత్త మళ్ళీ తుడిచినప్పుడు గట్ట వస్తుంది కదా, అప్పుడు వేయడానికి మనకు వస్తుంది. ఇంకా మా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అది కనిపించలేదు. కనిపిస్తుందిలేండి. 7 అయింది. 5కి వెళ్ళాను పైకి. మళ్ళీ నాకు పని అంతా అయ్యేసరికి 7 అయింది. చూసారా, ఇది కూడా మా స్వీట్ నెమ్మదిగా మంచం కింద నుంచి వస్తుంది, వచ్చి చైర్లో కూర్చుంటుందండి. అదిగోండి చూసారా ఎలా ఎక్కుతుందో. ఇంకా దాని ఇష్టమండి, 1 నిమిషం ఉండదు. ఇంకా దానికి ఎక్కాలి కూర్చోవాలనుకుంటే మాత్రం ఎక్కేస్తుంది. మళ్ళీ ఆ 1 నిమిషంలోనే మళ్ళీ కింద దిగిపోతుంది. లేకపోతే నా వెనకాల తిరుగుతుంది. ఇంకా డ్రింక్ తాగుదాం కదా అని కొంచెం డ్రింక్ గ్లాస్లో వేసుకున్నాను. తీరా చూస్తే బట్టలు కనిపించినాయి. సరే అవి కూడా మడతలు పెట్టేసి అప్పుడు తాగుదాం కదా అని ఇంకా అక్కడ పెట్టేసి తాగలేదు. బట్టలు అవి మడతలు పెట్టాను. ఇంక మళ్ళీ తర్వాత డ్రింక్ తాగిస్తానులేండి. తాగేసాక స్వీట్కి స్నానం చేపిద్దామని గేజర్ ఆన్ చేసి ఇంకోండి దాని షాంపూ ప్యాకెట్. ఇదేమో స్ప్రే బాటిల్ అండి, మధ్యలో ఉన్నది పౌడర్, ఇటు పక్కన ఉన్నది షాంపూ. అది చూసారు మా స్వీట్ ఎలా చూస్తుందండి. దానికి స్నానం అంటే చాలండి, ఎందుకు బాగానే చేయించుకుంటుంది. ఫస్ట్ మాత్రం అలా చూస్తుంది అన్నమాట అండి, ఇష్టం లేనట్టు. ఇంకా ఇదిగోండి మళ్ళీ సబ్బు ఒకటేండి, దాని సబ్బు వాటర్లో షాంపూ వేసి తర్వాత సబ్బు పెట్టి స్నానం చేయించేస్తాను. స్నానం చేసాక ఇంక పౌడర్ స్ప్రే కొట్టేసుకుంటుందండి. మా స్వీట్కి ఇంకా అది అలవాటండి. పౌడర్ స్నానం చేస్తే పౌడర్ రాసుకోవాలి, స్ప్రే కొట్టాలి మాట అండి. అది చూసారా, స్నానం చేపిస్తానని అది ఎలా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందో. మా స్వీట్ ఏంటనుకుంటున్నారు, అది ఎందుకు పడుకోలేదండి, మళ్ళీ నేను చూస్తున్నానేమో అని మళ్ళీ కడు తెరిచి చూస్తుంది. ఇంకా ఎలాగైతే నేను అసలు మాన్న కదండి, స్నానం చేపించేసాను. చక్కగా స్నానం చేసి వస్తుందండి కదలకుండాను. స్నానం చేసాక ఇంక పౌడర్ అది రాస్తున్నాను. అక్కడ పౌడర్ రాసుకోవాలని గసిపితే అప్పుడు మళ్ళీ పైకి ఎక్కింది. ఇంక పౌడర్ రాసేసి స్ప్రే కొట్టేసి బొట్టు పెట్టేస్తానండి దాని పని అయిపోద్ది ఇంకా అలాగా. కానీ 2 డేస్ నుంచి మాత్రం చాలా పని ఎక్కువ ఉంటుందిలేండి. ఎందుకంటే బట్టలు వాష్ చేయడము, వాషింగ్ మిషన్ ఇంకా దానికి సెట్ అవ్వకపోవడం, అదేంటో ఆ వాషింగ్ మిషన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కూడాను. ఇంక దానికి పౌడర్ రాసి ఇంకా బొట్టు పెట్టిస్తాను అనుకోండి, ఇంకా గొడవ ఉండదు. దానికి అన్నం కూడా ఒకటి పెట్టాలి. అన్నం పెట్టేసి అప్పుడు ఇంకా రైస్ ఉంది కదండి, అది కూడా డబ్బాలో వేసేయాలండి. దానికి పాపం అడ్డంగా ఉంది, అది అటు ఇటు తిరిగేటప్పుడు తోయడానికి ట్రై చేస్తుంది కానీ దానివల్ల అవుతుంది తోయటానికి అస్సలు అవ్వదండి. అదిగండి ఇంకా మళ్ళీ కింద దిగి చూస్తుంది చూసారా. అది అటు ఇటు బయట తిరగడం మాత్రం చాలా, బయటికి వెళ్ళదులేండి. ఇంక ఇంట్లోనే ఆ గేట్ వరకు కూడా ఇంట్లోనే అలా తిరుగుతూ ఉంటుంది. ఇంక దానికి అన్నం పెట్టేద్దాం కదని చైర్లో కూర్చోమంటున్నాను, అదేమో కూర్చోకుండా చూస్తుంది. ఇంక సరే ఇలా దానికి అన్నం కలిపేసరికి అది ఎలాగో చైర్ ఎక్కేస్తుందిలేండి. దానికి తెలుసు కదా, అది తినాలనుకుంది అనుకోండి కింద పెట్టమంటుంది, లేకపోతే ఇంకా అదే తినేస్తుంది. నేనే తినిపించేస్తాను దానికి. అక్కడ బియ్యం డబ్బా పక్కన పెట్టాను, రైస్ అది దాంట్లో వేసేద్దాం కదా అని. ఈలోపు మా స్వీట్ వచ్చి చూసుకుంటుందన్నమాట. ఎండు రొయ్యలు ఒకటి తెచ్చారు కదండి, అవి ఒకటి చెయ్యాలి, అది కూడా ఉంది.
అందులో కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు. అవి కూడా నేను కొంచెం చేసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకొని రైస్ కూర్చొని డబ్బాలో వేస్తున్నాను. మా స్వీట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు, కాసేపు నా వెనకాల తిరిగింది అటు ఇటు. ఇంక తర్వాత చైర్లో ఎక్కి కూర్చుంది. నేను చెప్పాను కదండి దాని ఇష్టం, ఎక్కడికి కూర్చోవాలనుకుంటే అక్కడ కూర్చుంటుంది, పడుకుంటుంది. ఇంకా ఈ సమ్మర్ కదండి, ఇంక ఎక్కువగాను కింద పడుకోవడానికి ఇష్టపడుతుంది. కింద కూడా పడుకోదులేండి, ఇంకా సగం రాత్రి వరకు పడుకుంటుంది. తర్వాత వెంటనే మళ్ళీ పరుపు కావాలంటుంది. అదే ఏసీ వేసామనుకోండి, ఇంక పరుపు మీద పడుకుంటుంది. అదే ఫ్యాన్ అయితే మాత్రం ఇంక పరుపు మీద పడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది పాపం. అది దానికి మనకులా గాలి చాలా ఎక్కువ కావాలండి మా స్వీట్కి. ఇంక వంటగదిలోని రైస్ అది వేసేసాను డబ్బాలని. ఇంకా వంటగదిలోకి వచ్చి స్టవ్ అయి తుడుస్తున్నానండి. కొంచెం మళ్ళీ భోంచేసినవి గిన్నెలు అవి ఉన్నాయి కదా, మళ్ళీ అవి కూడా కడిగేస్తాను. కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఎలాగ ఈవినింగ్ టిఫిన్ లేండి, ఇంకా టిఫిన్ చేసేస్తాము. టిఫిన్ చేసామనుకోండి ఇంకా పని ఏమి ఉండదులేండి, టిఫిన్ కంటే ఎక్కువ ఉండవు కదా. ఇంకా స్టవ్ కూడా కొంచెం క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. గిన్నెలు అవి కడిగేసి పక్కన పెట్టేస్తే బాటిల్స్ అండి, బాటిల్స్ కూడా కడిగేస్తున్నాను. అది ఎందుకో కొంచెం సర్ఫ్ వాసన వస్తుంది, అందుకే వాసన చూస్తున్నాను ఇంకా పోయిందా లేదా అని. అది ఎందుకో బాగా పట్టేసింది మాట అండి. అందుకే పట్టి తోమి మళ్ళీ స్మెల్ అది చూస్తున్నాను, మళ్ళీ ఎక్కడ స్మెల్ వస్తుందా అని. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ఎవరను, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం. ఇంకా బాటిల్ కూడా శుభ్రం కడిగాను, కానీ ఎన్నిసార్లు చూశాను అనుకున్నారు, నాకు డౌట్ అయింది ఎక్కడ స్మెల్ వస్తుందా ఏంటా అని. ఆ అనుమానంతోనే చాలాసేపు దాన్ని కడిగి అక్కడ పక్కన పెట్టాను. ఇంకా తర్వాత గిన్నెలే కడిగేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది అనుకోండి, ఇంక వంటగదిలో పని అయిపోయినట్టే. కాసేపు మా స్వీటీతో మాట్లాడి అప్పుడు నేను ఇంక ఫ్రెష్ అవుతానండి. ఈ పనుల వల్ల దాంతో కూడా కొంచెం మాట్లాడడానికి కుదరట్లేదు. అందులో ఈరోజు అయితే మాత్రం పైకి వెళ్ళి 2 అవర్స్ ఉన్నాను కదా, ఇంకా అక్కడే మా స్వీటీ మాత్రం రమ్మంటే రానుంది. ఇంకా అందుకే కాసేపు దాంతో మాట్లాడదాం కదా అని ఇంకా గబగబా పని చేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం మళ్ళీ ఇంకా వీడియో అది సెట్ చేసుకోవాలి కదండి, ఈ పనులు సరిపోతాయి నాకు. ఇంకా కొంచెం మాకు సింక్లో వాటర్ కూడా కొంచెం వెళ్ళట్లేదండి, అదొకటి చూపించాలి తొందరగా. ఇంకా మాకు పనిచేసిన అబ్బాయిని పిలమని చెప్పాను, చూపిస్తానన్నారు కూడాను. ఎందుకంటే మా స్వీటీ చూసారా లోపలికి వచ్చి వస్తే ఇలా కూర్చొని చూస్తుంది. ఇంకా దానికి మొత్తం హెయిర్ అది ఆరిపోయింది, బొట్టు పెట్టేస్తున్నాను. ముందు పెడితే తడిగా ఉంటే కొంచెం అంటుకోదు కదండి, అందుకనే ఇంకా చూశాను చక్కగా ఆరిపోయి ఉంది. సరే అని బొట్టు స్టిక్కర్లు పెట్టేస్తుంటే ఎలా పెట్టించుకుంటాం చూసారా, చాలా ఇష్టం దానికి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.